ఇక్కడ ఏదైతే జరిగిన సంఘటన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఆఫీస్లో ఇప్పుడు మేము వచ్చాం చూసాం. ఇది అక్కడ గోలి మామీ గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు. వేదవల్లి గారు, కే వేదవల్లి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు డిప్యూటీ కలెక్టర్. ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి, కొంత ఫైల్స్ అన్ని సర్దారు, రఫ్ పేపర్స్ ఉన్నాయి, కొన్ని డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి. ఆ పేపర్లు మీరు కాల్చిన పేపర్లు కూడా చూసినప్పుడు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందని బీరువాలన్నీ వేస్ట్ పేపర్లన్నీ తీసామండి. అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది, అది అంటించినట్టుగా కనిపిస్తుందని. ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది, ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది ఇవాళ. ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది. పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎనీహో ఇప్పుడు నేను చూసింది సగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి. అయితే సంతకాలు కానీ, గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు కానీ, డిప్యూటీ తహసీల్దార్ సంతకాలు కానీ లేవు, కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది. ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా కోరాం. నాకు తెలియటంతో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం, ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు నేను కూడా చూశాను, మిగతా ఫైల్స్ అన్నీ ఇంటాక్ట్ అనేది చెబుతూ ఉన్నారు. అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు, అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం. ఇరిగేషనల్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం. చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. లంకా భూములు కావచ్చు, ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు, విలువైన భూములన్నీ కబ్జాకు గురైనాయి. దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం. వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టిన స్థలం దొరకని పరిస్థితి, మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన భూములు మనకుండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది. సర్వే చేయమన్నాం. మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం. సూపరింటెండెంట్ కుమారి గారు ఉన్నారు, ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది. విచారణ చేయనియండి. మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి, నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు, కానీ మరం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. చేసేసి బయట రోజుట్లాగే ఆమె ఏం చేసిందంటే డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది. బట్ ఏదైనా సరే పేపర్ అయితే బయటకు వెళ్ళకూడదు, రెవెన్యూ పేపరు. అది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. కానీ దానిలో అయితే విలువైన సంతకం ఉన్న ఫైల్ మాత్రం ఏదీ లేదు. సంతకం లేకపోతే అది ఫైల్ కాదు. బట్ ఆ పేపర్ కూడా బయటికి రాకూడదు. లోపల మొత్తం తీసుకున్నాము, లోపల అన్నీ కూడా మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము. నేను ప్రతి పేపర్ చూసాను, దేనిలో కూడా సంతకం లేదు.